ఏంటి పుర్రాపు నీ తక్క నీ బాధ ఏంది అసలు? రోజు టీవీ పడుతుంటే నీ గోల ఏంది? ప్రజలు నిజాన్ని తెలుసుకోవాలి. అది చూడండి, మీ నాన్న చచ్చిపోతే ఎల్లి ఈ కోర్టు కాకపోతే ఇంకో కోర్టు, ఇంకో కోర్టు కాకపోతే ఇంకో కోర్టు ఎల్లు, అక్కడ ఫైట్ చెయ్యి. మా అమ్మ ఇప్పుడు చెప్తుంటుందండి, బబ్లీ మా అమ్మ. ఓ పని చేయండి శాస్త్రి గారు, మీరు ఉద్యోగం మానేసి మీ బబ్లీ మామతో కలిసి జాతకాలు చెప్పు బతికే. మా ప్రతి రోజు టీవీలు పడుతుంటే ఇలా సంకలు ఎలా చేయి ఎక్కడో పెట్టి ఇదంతా కనిపించేలా చూపించుకుంటా. వాళ్ళు టర్కిష్ ఉమెన్ ఆర్ ద బెస్ట్ అంటారు. వాళ్ళతోటి బాడీ మసాజ్ మాత్రం మిస్ కాకూడదు. మనం ఇక్కడికి వచ్చింది బంటి గారిని పట్టుకోవడానికి, బాడీ మసాజ్లు చేయించుకోవడానికి. మొత్తం అంతా మేకప్లు వేసుకుని మాకేంది గోల పొద్దు నుంచి కొండ ముచ్చుకు ముఖం ఒకటి వేసుకుని కొండ ముచ్చుకు ముఖం ఒకటి వేసుకుని నువ్వు గుట్ట మీద ఉంటది. అది ఆ గుట్ట మీద లైన్ గా రాధికాలందరి నుంచి ఇట్లా బైనాక్లర్స్ వేసుకుని చూస్తుంటారు. టిల్లు లాంటి లప్పగా లేడున్నారు, ఓ నవలాగా చేద్దామని చెప్పి అసలు ఐబ్రోస్ ఏమో ఇలా ఇలా పెట్టుకుని ఆ ప్రెస్ వాళ్ళకి మినిమం గౌరవం కూడా ఇవ్వకోకుండా ఎంత గౌరవం జరిగిపోయిందిరా. అయితే ఏంటి, నేను వచ్చాను మీకు హాట్ టాపిక్ ఇస్తాను రాసుకోండి, మీకు పండగ చేసుకోండి అన్నట్టు ఏంటా బిల్డప్? మీడియా ముందు కనీసం నిలబడటం చేత కాదు, మీడియాతో సరిగ్గా మాట్లాడటం చేత కాదు. నైనా ఆ విధంగానే బాకరా, మొన్న మాత్రం నిజంగానే ఒక పరీక్షకు పోయే పాస్ అయినాడంట. ఏం పరీక్ష? కంటి పరీక్ష. మీ నాన్న రెండో పెళ్లి చేసుకున్నాడు, దాని గురించి ఒక్క ముక్క మాట్లాడవు నువ్వు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఓరిని సోకులు తాగలయ్యా, ఏం తిప్పుకుంటా ఉన్నావా టక్కులాడి? ఇదిగో నైస్ క్వశ్చన్. యానక్కడికి నీలాంటిదే ఒళ్ళంతా సింగారించుకుని దొడ్లు గడిగిందట, అలా ఉంది నీ వ్యవహారం. అంకుల్, మీ వాడే నన్ను చెడగొట్టేది. మా చాలా డీసెంట్ ఫ్యామిలీ సార్. ఈ పేటీఎం కుక్కలా మొరగడం కన్నా విజయవాడ డ్రైనేజీలు క్లీన్ చేసుకుంటే బెటరు. నీది ఒక బ్రతుకేనా? అన్నా నీ పొజిషన్ లో నేనే కనుక ఉండుంటే సారాలో ఎంట్రీ కలుపుకుంటాకి సచ్చిండేవాని. అయితే ఇందా జగన్ గిట్ల వచ్చినావు? అరే ఫీజులు పోయిన బల్బు లేక ముఖమైందా గట్లా? ఏముంది బాబాయ్, బాబాయ్ అని విలేక భయం అవుతుంది. నమస్కారం అండి. తలిపేయండి, చెప్పండి. ఇప్పుడు ఇక్కడున్నాడే వాడు. గింతకి ముచ్చడిందా గిట్లొచ్చినావు? ఏముంది కేసీఆర్ కాక, శత్రువులంతా ఏకమైనారు. అరే రే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఒక్కటిగా వచ్చి పెద్ద యుద్ధమే చేస్తా ఉన్నారు. అలాంటి మాట నీకు సెట్ అవ్వవు, వద్దు. డోలు వచ్చి మధ్యలతో మొరబెట్టుకుందట. అది సరే గాని నువ్వు వదిలిన బాణం నిన్నే గుర్తుందట. వాడు అడగకుండా మీరు ఎందుకండి సలహా ఇవ్వడం? అడగకుండా ఇచ్చేదాన్నే సలహా అంటారు, గెలుక్కుంటే వచ్చేదాన్నే. నిజమే కాక, శత్రువులు ఎక్కడో ఉండరు. చెల్లెళ్ల రూపంలో తాడేపల్లి ప్యాలెస్ చుట్టూతా వైఫైలా తిరుగుతూ ఉంటారు. నువ్వే ఏదైనా మంచి సలహా ఇవ్వు కాక. ఆయన ఉంటే తెల్లసీర ఎందుకన్నట్టు. సరే నువ్వు అడిగిన వాడు చెప్తానా? చెప్పు, ఏదో ఏదో ఒక్కటి చెప్పు. చక్కగా పులివెందుల ఫామ్ హౌస్ పోయి పోయి 90 వేసి చక్కగా అనుకో. సునీతమ్మను అట్టుకుని మాట్లాడే అర్హత నీకుందా? నాకు తెలియక అడుగుతా ఉన్నా. చూసాడుగా ఏంటి బాబా అన్న, ఇంకోసారి ఆహా, నీకుందా? అయ్యి బాబోయ్, నిజమే నమ్మ బుద్ధి కావట్లేదురా. అంటే రెండో పార్ట్ కూడా ఉందా కథలో? అది ట్విస్ట్. ఆమె డాక్టర్, నువ్వు గల్లీలో సి గ్రేడ్ సినిమాలు చేసుకునే సీపు యాక్టర్. ఎంత రేటు పెట్టి కొన్ని పులుసునప్పుడు కోసేయాలా? నువ్వేం టెన్షన్ పడకు నాన్న. కొయ్యకపోతే మరి కూర ఎలా అవుతుంది? ఎంత అందంగా ఉన్నా కోసుకుని తినేయడానికే కదా. జాగన్కైనా సిగ్గుండక్కర్లా, సొంత రక్తాన్ని ఇలా శాతకొప్ప ముఖాలతో తిట్టెత్తున్నాడు. దీనికి మీరు ఏమంటారు సార్? ఇదిగో శ్రీరెడ్డా, నీది అందం అనుకుని ఓ మురిసిపోతా ఉన్నావా ఏంది? అది అందం కాదు, మందం. నీకు దండమమ్మా, నువ్వెక్కడ దొరికావు? అటు ఇటు కాని దానిలో తయారై ఏకంగా రాజశేఖర్ రెడ్డి తమ్ముడిని తిడతావా? సిగ్గు, శరం, మానం, అభిమానం ఉందా? అతను నా గురించే మాట్లాడుతున్నాడు. ఆయన రెండో పెళ్లి చేసుకుంటే నీకేంటి ప్రాబ్లం? ఇంతకీ హత్య ఎవరు చేశారో చెప్పు. ఇట్ట తయారయ్యేమే మీరంతా? ఏ ఊరు మీది? ఇంతమంది దగ్గర మీరు బ్యాచ్?
అక్కడేం జరిగిందో ఓ బలహీన క్షణాన జగన్ రెడ్డి గాని చెప్పాడా? పోనీ అవినాష్ అయినా నిషా? కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావు. పిచ్చి పిచ్చిగా మాట్లాడే ఎవరు మన రోజా గారు కానీ నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి తొత్తులు కానీ అమ్మాయి దాని పేరేంటి శ్రీరెడ్డి కానీ ఏ పిచ్చి వాగులు ఎంతసేపు వాళ్ళ ఫ్యామిలీ పైన పడి ఏడుస్తూ ఉంటది. వాళ్ళు ఇలా ఉన్నారు, వీళ్ళు ఇలా ఉన్నారు. ముందు దానికోసం ఏంటో చూసుకోమని చెప్పండి భయ్యా. సంస్కారహీన. మరి అంత కాకరపోతుగడ్లో కనిపిస్తున్నానా? ఇది మాత్రం కట్ చేయకండి, పోతే దాని దగ్గరకు పోద్ది. అలాంటి పిచ్చి కుక్కలకే అన్నగారు వచ్చి సమాధానం చెప్పరు, మా అలాంటి పిచ్చోళ్ళే సమాధానం చెప్తారు. ఏంటి సార్ ఈ పరిస్థితి? దరిద్రం. ఎందుకంటే దాని మొహానికి మేమే ఎక్కువ తెలుసా. అది భయ్య సినిమా చాలా చాలా బాగుంది, సూపర్ డూపర్ హిట్, అందరూ ఇదే చెప్తారు. గది ముచ్చట. ప్రభు హరిరామ్ కృష్ణరాధం జగన్మోహన్ రెడ్డి. అవసరమా అధ్యక్ష? నిజమే కదండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ కాదు, సబ్స్క్రైబ్ చేయండి, ఏదో చేయండి.